పవన్ కళ్యాణ్ గారికి ప్రాణహాని ఉందేమోనని జనసేన కార్యకర్తలు అయితే చాలా భయపడుతున్నారండి. ఇంతకు ముందు జరిగిన వరుస ఇన్సిడెంట్స్ తో పాటు నిన్న మంగళగిరిలోని జనసేన ఆఫీస్ మీద డ్రోన్ తిరగడం, ఇంతకు ముందు జరుగుతున్న కంటిన్యూస్ డిస్కషన్స్ డిప్యూటీ సీఎం గురించి ఇవన్నీ చూస్తుంటే, హలో అండి, వెల్కమ్ టు అను వ్యూస్. సో పవన్ కళ్యాణ్ గారికి వై సెక్యూరిటీ ఇచ్చారు, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఉంది, అన్ని ఉన్నాయి, సెక్యూరిటీలో అయితే ఏ విధమైన తేడా చేయలేదు. బట్ ఈవెన్ దో ఎందుకు పవన్ కళ్యాణ్ గారి విషయంలో కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తుంటే అసలు ఇంత ఈజీగా చేసేవచ్చా అన్నట్టుగా సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన జనంలో ఎక్కువగా తిరుగుతుంటారు. సో ఆయనకి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇంకొంచెం పెంచాలి సో అనే వాదన కూడా వస్తుంది. ఎందుకంటే మనకి ఒక ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారితో ఒక రోజంతా ఉండి వచ్చి తన పని తను చూసుకుని విజయనగరం మన్యంకి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చి ఒక రోజంతా పోలీస్ ఆఫీసర్స్ తోని గన్మెన్స్ తోని సెక్యూరిటీ గార్డ్స్ తోని అందరితోని కూడా తన ఇష్టం వచ్చినట్టు ఉండి ఇష్టం వచ్చినట్టు సజెషన్స్ ఇచ్చి మళ్ళీ తన ఇష్టానికి కానీ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎవరికి తెలియలే. కానీ ఆ తెలిసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ఒకటి అంతకు ముందు కూడా అబ్జర్వ్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ అనుకున్నంత గట్టిగా లేదు అని అనిపిస్తుంది. అంతకుముందు ఒకసారి ఎవరో ఒక అతను బెదిరింపకాలు ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ చంపేస్తామని చెప్పి, సో అది పోలీసులు కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఎంక్వైరీ చేసి కనుక్కుంటే ఏంటి, ఒక ఫుల్ ఎవరు తాగేసి ఫోన్ చేసి బెదిరించాడు అని చెప్పేసి దాన్ని పక్కన పెట్టేస్తారు, ర్యాండమ్ కాల్ అని చెప్పేసి. తర్వాత ఇంకొంతకాలం అయిపోయిన తర్వాత, ఇవన్నీ కూడా జస్ట్ సెవెన్ మంత్స్ లో జరిగినవే, ఇంకొంతకాలం అయిపోయిన తర్వాత విజయవాడలోని పవన్ కళ్యాణ్ గారిని ఏదో చీఫ్ గెస్ట్ ని పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అవన్నీ అక్కడ కార్యక్రమాలు పాల్గొన్నప్పుడు కూడా సడన్ గా పవర్ కట్ అయిపోయింది. పవర్ కట్ అయిపోయిన వెంటనే కూడా రాలేదు. దీని గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడ సీరియస్ అయ్యారు, ఏంటి ఇది అని చెప్పి. దాని తర్వాత ఇది కూడా ర్యాండమ్ ఒక కోఇన్సిడెంట్ అయి ఉంటుందని చెప్పేసి వదిలేశారు. ఎప్పుడైతే ఐపీఎస్ ఆఫీసర్ విజయనగరంలో మన్యంకి వెళ్ళినప్పుడు ఒక ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ సూర్యప్రకాష్ అనే అతను ఒక ఐపీఎస్ ఆఫీసర్ లో ఒక ఐడి కార్డ్ క్రియేట్ చేసుకుని అన్ని కూడా యూనిఫామ్ తన ఫిట్ గా ఉండి ఒక జీపు, ఒక డ్రైవర్, ఒక సెక్యూరిటీ మొత్తం అన్ని పెట్టుకుని ఐపీఎస్ ఆఫీసర్ అని మొత్తం కలిగి తిరిగాడు. పోలీస్ ఆఫీసర్ తో ఫొటోస్ తీసుకున్నాడు, సెక్యూరిటీ గార్డ్స్ కి సజెషన్స్ ఇవ్వాడు, గైడ్ లైన్స్ ఇవ్వడం, అసలు అన్ని ఇష్టం వచ్చినట్టు చేస్తారు. చేసేసి అతను వెళ్ళిపోయిన తర్వాత అతను వాట్సాప్ స్టేటస్ లోని ఆయన అందరి ఏదో నేను వీళ్ళు వాళ్ళు అని చెప్పేసి అన్ని వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకునేసరికి అది ఒకటికి ఫార్వర్డ్ అయ్యి అలా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళింది, పెద్ద పోలీస్ ఆఫీసర్ దగ్గర కూడా వెళ్ళింది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఓపెన్ గా పబ్లిక్ గా ఒక ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి తను ఇంత ఈజీగా ఒక రోజంతా ఉన్నప్పుడు మినిమం అంటే ఎంత వీక్ గా ఉన్నారు, మినిమం ఒక ఐపీఎస్ ఆఫీసర్ వచ్చారు అంటే ఆయన ఎవరో ఏంటో కనుక్కోకుండా ఎలా ఉంటారు, ఇంత టేక్ ఈజీగా ఎలా ఉన్నారని ఆయనే ఓపెన్ గా పబ్లిక్ గా సీరియస్ అయ్యారు. తర్వాత హోమ్ మినిస్టర్ అనిత మేడం కూడా సీరియస్ అయ్యారు. సో ఈ విధంగా చూసుకుంటే అంటే అతనంతటా అతను కూడా ఎక్స్పోజ్ అయ్యేంత వరకు కూడా ఎవరు కనిపెట్టలేకపోయారు అతను ఒక ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ అని. తర్వాత ఆయన్ని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, ఆ తర్వాత వేరే విషయం. సో ఇది అయిపోయింది అనుకున్న తర్వాత నిన్న ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం 1 o'clock ఆ టైంలోని ఒక డ్రోన్ మంగళగిరి జనసేన ఆఫీసు కన్స్ట్రక్షన్ సంథింగ్ ఏదో వర్క్ జరుగుతుంది. సో ఇక్కడ మంగళగిరిలోని 1 o'clock ఆ టైంలో ఇంచుమించు అరౌండ్ 20 to 25 minutes ఒక డ్రోన్ చక్కెలు కొడుతూ వచ్చింది. సో దీని గురించి జనసేన కార్యకర్తలు వీళ్ళందరూ చీఫ్లందరూ కలిపి మంగళగిరి డీజీపీకి ఎస్పీ ఆఫీసులో కంప్లైంట్ చేసి ఒక డ్రోన్ తిరుగుతుందని కంప్లైంట్ చేశారు. అంటే ఆ డ్రోన్ గురించి ఎవరికి తెలీదు. సో అంటే కొంతమంది ఏమనుకుంటుందంటే ఇన్ఫర్మేషన్ సేకరించడానికి లేకపోతే అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి చేస్తారని అంటున్నారు. అలాంటిది అయితే ముందుగా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, అప్డేట్స్ వస్తాయి, వీళ్ళు కంప్లైంట్ చేయవలసిన అవసరం ఉండదు కదా. సో ఇలా కంటిన్యూస్ గా అన్ని చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారికి ఇంకొంచెం సెక్యూరిటీ ఇవ్వాలి, ఆయనకి అంటే ఆయన చుట్టూ ఉన్నది కొంచెం వీక్ గా ఉంది అనే వాదనలు జనసేన కార్యకర్తల నుంచి చాలా ఎక్కువ వినిపిస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో ఆఫీసులో కూర్చొని అలా వెళ్ళిపోదాం, సో అలా చేసేద్దాం, ఆ ఫైల్స్ మీద సంతకాలు పెట్టేద్దాం అన్నట్టుగా లేరు. ఈయన మాట్లాడితే జనం మధ్యలోనే ఉంటున్నారు, జనం మధ్యలోకి వెళ్తున్నారు, జనంతో పాటు ఉంటున్నారు, దాంతో పాటు అగ్రెసివ్ స్టెప్స్ తీసేసుకుంటున్నారు. అగ్రెసివ్ గా అంటే అక్కడ షిప్ దగ్గర విషయంలో కానీ లేదంటే మొన్న టీటీడీ విషయంలో కానీ ఏదైనా సరే కొంచెం అగ్రెసివ్ గా ఉండడం, డెసిషన్స్ తీసుకోవడం ఇలాంటివి కూడా చాలా మందికి నచ్చకపోవచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారికి ఇంకొంచెం సెక్యూరిటీ పెంచితే బాగుంటది అని చెప్పేసి వీళ్ళందరూ వేదన. లేదు అంటే తమ నాయకుడికి ఎలా ఉంటుంది ఏంటో దినగండంలా ఉంటుందని భయపడుతున్నారు అనమాట. సో ఇదే కాకుండా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గురించి మనం గత 2-3 రోజుల నుంచి ఇదే డిస్కషన్ అవుతుంది కదా. సో రాను ఏమవుతుందంటే రాను లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చెయ్యాలి అనే
వాదనలు, ఆ డిమాండ్ చాలా చాలా ఎక్కువైపోతుంది. ఈ రోజు కూడా పిఠాపురం వర్మ గారు అదే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తానంటే ఆయన సైడ్ తప్పుకున్నారు కదా, ఆయన కూడా ఏం తప్పే ఉంది లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయమండలో తప్పే ఉంది, మా నాయకుడు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరు ఉండాలి అంటే ఎవరు చేయడం తప్పే ఉంది అని అడుగుతున్నారు. తప్పేం లేదు, ఏం లేదు, ఎవరైనా ఎప్పుడైనా అడగొచ్చు, ఏదైనా చేయొచ్చు, డిమాండ్ చేయొచ్చు. అలాగే వీళ్ళు ఇలా అడుగుతున్నారు కాబట్టి జనసేన కార్యకర్తలు ఏమంటున్నారు, ఓకే ఏంటి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసేద్దా, అప్పుడు మనకి ఎవరు లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవుతారు, మన చంద్రబాబు నాయుడు గారిని మన క్యాండిడేట్ నేషనల్ లీడర్ అయిపోతారు, అప్పుడైతే సూపర్గా ఉంటుంది కదా అని వాళ్ళు అంటున్నారు. సో ఇలా ఉంటది. దీని మధ్య ఎప్పుడైతే పదవి వెనకట్లా రాజకీయ నాయకుడు పరిగెట్టాడో ఇంకా అక్కడ అభివృద్ధి ఆగిపోతుందండి. సో అక్కడ అభివృద్ధి ఆగిపోతుంది. ఎప్పుడైతే ఇప్పుడు హెడ్లు బాగానే ఉన్నారు, హెడ్ల వరకు డిస్కషన్స్ ఎంతవరకు వెళ్ళాయో సో వాళ్ళకు కూడా వినబడే ఉంటుంది టాపిక్. బట్ ఎప్పుడైతే లీడర్స్ అనేవాళ్ళు రాష్ట్రం యొక్క అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ పెట్టకుండా పక్కనే పదం మీద కాన్సన్ట్రేషన్ పెడితే ఇంకా అక్కడి నుంచి కిందకి పడిపోతుంది. ఇప్పటి వరకు అయితే మాత్రం చాలా చక్కగా అవుతుంది, పరిపాలన బాగుంది, చాలా బాగా చేస్తున్నారు, కూటమి అయినా సరే ఎక్కడ ఎవరి గురించి ఏది కూడా కామెంట్స్ చేసుకోకుండా చాలా బాగా చేస్తున్నారు, రాష్ట్ర అభివృద్ధిని ముందు తీసుకెళ్తున్నారు అనుకున్న ఇలాంటి సిచ్యువేషన్స్ లోని ఇప్పుడు ఎవరో ఒకరిద్దరు అన్నారని చెప్పి పెద్ద పెద్ద లీడర్లు కూడా దీని గురించి మాట్లాడి ఇది పెద్ద ఇష్యూ, ఇది ప్రెస్టీజియస్ ఇష్యూ అన్నట్టుగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో ఈ విషయం అయితే ఇప్పుడు కాదు, ఇంకా అంటే మీకు అంతగా ఉండుంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లోకేష్ గారు అవ్వాలి అని అనుకుంటే మరి పదవులు ఇస్తున్నప్పుడే మీరు అందరూ ఎందుకు కాముగా కూర్చున్నారు? ఆ రోజే ఎవరు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నప్పుడే మా డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారు కూడా ఇవ్వండి అని ఎందుకు అడగలేపారు? ఇంత గట్టిగా ఆ రోజు ఎందుకు అడగలేదు? జగన్ గారి హయాంలో చాలా మంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు కదా, ఇక్కడ కూడా ఒకరిద్దరిని పెట్టండి, లోకేష్ గారు తక్కువ పెంచేశారని ఎందుకు అడగలేదు? ఆల్ ఆఫ్ ది సడన్ ఇప్పుడే ఎందుకు? సో అది ఆగారు కదా, ఆగిన వాళ్ళు ఇంకొంతకాలం ఆగి అడగొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు ఇంత కంగారు, ఎందుకు ఇంత హడావడి చేస్తున్నారు, ఎందుకు ఇంత డిమాండ్ చేస్తున్నారు? సో అంటే ఇప్పుడు జనసేన కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ఈ టైంలో అడగడం వల్ల నేను నిజంగా టీడీపీ గవర్నమెంట్ కి కొంచెం బ్యాడ్ నేమ్ వస్తుందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అగ్రెసివ్ గా అవ్వడం వల్ల పవన్ కళ్యాణ్ కొంచెం చాలా మంచి పేరు వచ్చేస్తుంది, పవన్ కళ్యాణ్ చాలా బాగా చేస్తున్నారు, ఇలా సారీ చెప్పడం కానీ ఇవన్నీ పవన్ కళ్యాణ్ కి చాలా చాలా మంచి పేరు వచ్చేస్తుంది. దాన్ని చూసి తట్టుకోలేక ఇప్పుడు లోకేష్ గారిని కూడా చేసేయాలి, డిప్యూటీ సీఎం చెయ్యాలి అని చెప్పేసి పంతం పడుతున్నారు. ఇదంతా ఒక రకమైన అసూయ, ఇలాంటి టాక్ వస్తుంది. సో దీనివల్ల చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళకి కూడా ఇది మచ్చలాంటిదే. సో ఇవన్నీ కొంచెం పెద్ద పెద్ద లీడర్లు, చిన్న కార్యకర్తలు, టీవీ షోస్ వాళ్ళు ఎవరో మాట్లాడారంటే వేరే విషయం. సో వీళ్ళు పెద్ద పెద్ద లీడర్ లాంటి వాళ్ళు కొంచెం మెచ్యూరిటీగా మాట్లాడే వాళ్ళకి ఎంత మెచ్యూరిటీ ఉంటే మెచ్యూరిటీగా ఆలోచించి వీళ్ళు రెచ్చగొట్టారని చెప్పేసి వీళ్ళు కూడా అలాగే మాట్లాడడం కాకుండా కొంతకాలం అయిన తర్వాత అప్పుడు అడిగి ఎప్పుడైనా చేయొచ్చు కదా. సో అప్పుడు అడిగి వాళ్ళు అనుకున్నది చేయించుకుంటే బెస్ట్ కదా. అప్పుడు నిజంగా లోకేష్ గారు ఒక చాలా బెస్ట్ థింగ్స్ లాంటివి ఇన్సిడెంట్ కానీ సిచ్యువేషన్స్ కానీ లేదు అంటే చాలా ఏవో ఫైట్స్ చేసి ఏదో చేసి తను ఒక క్రియాశీలక రాజకీయాల్లో చాలా యాక్టివ్ గా ఉన్నారు. సో లోకేష్ గారికి ఎటువంటి పదవి లేకుండా అంటే డిప్యూటీ సీఎం పదవి ఇస్తే ఇంకా బాగుంటది కదా అని చెప్పేసి అప్పుడు డిమాండ్ చేయొచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా అగ్రెసివ్ గా ఉన్నారు, అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అన్న టైంలో లోకేష్ గారు ఒక పక్కన ఉండిపోతున్నారు, ఒక మూలన ఉండిపోతున్నారు. ఆయనకి డిప్యూటీ సీఎం ఇవ్వాలి, ఆయన పలానా టైంలో అప్పుడు పనిచేశారు కదా, అప్పుడు ఎంత వర్క్ చేశారు అంటే అప్పుడు ఎంత వర్క్ చేశారు అనుకున్నప్పుడు పదవులు ఇస్తున్నప్పుడే మీరు డిమాండ్ చేయాల్సింది. అప్పుడు డిమాండ్ చేయకుండా ఇప్పుడు ఆల్ ఆఫ్ ది సడన్ డిమాండ్ చేసి దట్టు కూడా పవన్ కళ్యాణ్ ఒక రేంజ్కి వెళ్ళిపోతున్నాడు. ఒక రేంజ్ లో ప్రజల్లో ఒక చాలా మంచి పేరు, చాలా పట్టు వచ్చేస్తుంది అనుకున్న టైంలో చేస్తుంటే అది ఇండైరెక్ట్ గా చెప్పాలంటే టీడీపీ వాళ్ళకే లాస్. సో అని నాకు అనిపిస్తుంది యాజ్ ఏ కామన్ ఏమంటారు మనిషి కింద. సో మీకేమనిపించింది కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. టేక్ కేర్, బై బై.